ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది జంతువులన్నిటితోటి దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేది. నడుచుకుంటూ వెళ్తూ దారిలో ఉన్న చెట్లన్నిటినీ విరిచేసేది. బలంలో తనని మించిన జంతువులు లేవని గొప్పలు చెప్పుకునేది. ఆ ఏనుగు ఆగడాలకు మిగతా జంతువులు తట్టుకోలేకపోయాయి. ఇలా కొనసాగిస్తే భవిష్యత్తులో అడవికి చాలా ప్రమాదం అని భయపడ్డాయి. అన్నీ కలిసి దానికి నచ్చచెప్పాలని చూశాయి. కానీ ఆ ఏనుగు అసలు వినలేదు. ఎప్పటిలాగే ప్రవర్తించసాగింది. దాంతో ఒకరోజు కుందేలు ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి, "నువ్వు చాలా బలమైన దానివి కదా, అయితే నేను చూపించిన చెట్టుని నీ కాలితో విరిచి చూపించు. అప్పుడు అందరికంటే బలశాలివి అని నమ్ముతాను" అంది. "మాటలొద్దు, ముందు నువ్వు చూపించు చెట్టుని" అని గట్టిగా అరిచింది ఏనుగు. కుందేలు ఒక చిన్న చెట్టును చూపించి దానికి ఏనుగు వెటకారంగా నవ్వి ఆ చెట్టును కాలితో ఎడాపెడా తొక్కేసింది. అంతే, ఆ చెట్టుకున్న ముళ్ళన్నీ దానికి కాలికి గుచ్చుకున్నాయి. దాంతో ఏనుగు "బాబోయ్, నొప్పి నొప్పి" అంటూ అరవటం మొదలుపెట్టింది. అది విన్న జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. ఎలుగుబంటిని పిలిచి పసరమందుతో వైద్యం చేయించాయి. అది కాలిలో విరిసిన ముళ్ళు తీసేసింది. దాంతో కాస్త నొప్పి తగ్గాక ఇప్పుడైనా నీకు బుద్ధి మార్చుకో. ఎంత చెప్పినా వినకుండా కనిపించిన ప్రతి చెట్టును విరగ్గొట్టాలని చూశావు. కానీ నీకు ఇప్పుడు ఆ చెట్టు పసరే అవసరం వచ్చింది. అందుకే దేన్నీ తక్కువ చేసి చూడొద్దు. దేన్ని కావాలని పాడు చేయవద్దు. అనుకున్నవి నచ్చనివి కొన్నిసార్లు మనల్ని ఆపద నుంచి కాపాడుతాయి అని హితబోధ చేశాయి జంతువులు. "నన్ను క్షమించండి మిత్రులారా, ఇప్పటి నుంచి పద్ధతిగా ఉంటాను" అంది ఏనుగు. దానిలో వచ్చిన మార్పుకు అడవిలో జంతువులన్నీ సంతోషించాయి. ఫ్రెండ్స్, లైక్ మీ, షేర్ మీ ప్లీజ్.